ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. శారదా శారదాంభోజ వదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. అనితర సాధ్యమైన లవణాంబుధి దాటియు లంకజొచ్చి సీతనుగని దైత్యులందునిమి తద్దశకందరు మందలించి లంకమసిజేసి వచ్చె మొనకాడని రామునిచే కౌగిటంజొనుపబడిన మాయనిల సూతుకి జ్యోతలు నర్చెదన్మదిన్. సభాకల్పతరం వందే. ఇవాళ నాకు చాలా సుదినం. జన్మాంతరంలో ఏదో సుకృతం చేసుకున్నాను కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి ఒక రోజు నాకు లభించింది. చాతుర్మాస్యాల్లో యతులని దర్శించుకోవడం చాలా విశేషం. వాళ్ళని చూసినంత మాత్రానే మనకి సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం సర్వతీర్థ సమం అని పెద్దలు చెప్తారు. నాకు సాక్షాత్తు యతి దర్శనమైతే ఏ స్థితి కలుగుతుందో అలాంటి స్థితి ఇవాల్టి రోజున నాకు ఇక్కడ లభించింది బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారి పక్కన కూర్చోవడం వల్ల. కారణం ఏమిటి అంటే, వీరిప్పుడు హిందూ యాప్ అని ఒక అద్భుతమైనటువంటి యాప్ భాస్కర్ గారు తయారు చేయిస్తున్నారు. ఆ యాప్లో ఆయన ఏమేమి పెడదాం అనుకుంటున్నారో అవన్నీ వారు చెప్పి ఉన్నారు. ఇత పూర్వమే దాదాపు అన్నీ చెప్పి ఉన్నారు. నేను ఈ యాప్లో ఏముంటుందని ఇలా తీసుకొని తిప్పుతూ ఉన్నాను. అందులో స్తోత్రాలు చాలా ఇత పూర్వం మేము వినని అనేక స్తోత్రాలు వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా వేద భాగానికి అవసరమైనటువంటి ప్రధానమైన ఘట్టాలు అనేకం వారు చెప్పి ఉన్నారు. కాబట్టి వారు సమగ్రంగా అనేక విషయాల సమాహారం, అంటే జ్ఞానమంతా ఒక రూపం ధరిస్తే అది నాకు శృంగగిరి జగద్గురువులు యతీశ్వరులు ఎలాగో అలాంటి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అంశభూతంగా ఉన్నటువంటి వారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఇది నా మనస్సులో వారి పట్ల ఉన్న భావన. ఇక ఆత్మీయులైనటువంటి మా గడ్డమణుగు తేజస్వి శర్మ గారు, వారు పక్కన కూర్చొని చాలా కాలమైంది మేము ఇరువురం కలిసి కూడా దగ్గర 4-5 సంవత్సరాలు అయింది. కానీ మేము కలిసి తిరిగినటువంటి మధుర స్మృతులు అనుభూతులు ఎప్పుడు మర్చిపోలేనటువంటివి. ఎప్పుడు మేము కలిసినా ధర్మం విషయం తప్ప ఇతర విషయాలు చర్చల్లోకి రావు, అసలు ఏవి మాట్లాడుకోం. కాబట్టి అలాంటి అనుబంధం ఉన్నటువంటి తేజస్వి శర్మ గారు, అదేవిధంగా ఇవాళ హిందూ యాప్ పేరు మీద ఆ సూర్యనారాయణమూర్తి అన్నిటినీ ఎలా ప్రకాశం చేస్తాడో అలా ఈ భాస్కరుడు అనేటటువంటి వ్యక్తి హిందూ యాప్ అని పెట్టి సమస్తాన్ని ఒకసారి ప్రకాశం చేయాలి సనాతన వైదిక ధర్మాన్ని అని కంకణం కట్టుకొని ఆ పనిలో ముందుకు వెళ్తున్నాడు. గట్టిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో అభినందనలు ఆశీస్సులు తెలియపరచాలి. ఎందుకు అంటే, ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం. ఈ మొత్తము కనిపించడానికి కారణం ఆ లైట్లు. ఆ లైట్ లోపలే మొత్తం వెలుగంతా ఉంది. ఆ వెలుగు వల్లే మనం అందరం గోచరిస్తున్నాం. కానీ అది ఒక్కసారి వెలిగేటప్పటికి అంతకున్న ముందున్న చీకటి మొత్తం పోతుంది. పోగానే ఈ వెలుగులో ఈ వస్తువుల్లో అదొక వస్తువు అయిపోతుంది. అదే వెలుగుకి మూలమైన
ఆ వెలుగంతా ప్రకాశమై కనిపించే అన్నీ కూడా నాకు కనిపిస్తున్నాయి అనుకుంటూ ఆ లైటుని కూడా ఒక వస్తువు కింద చూస్తాం. కానీ ఈ ప్రకాశమానమవుతున్నటువంటి అన్నిటికీ కారణము అది అనే విషయము మనం మర్చిపోతాం. ఈ సమస్తమైనటువంటి జీవనానికి, ఈ సమస్తమైనటువంటి ఈ ప్రపంచంలో ఉండే విజ్ఞానానికి మూలం వేదము అనే విషయాన్ని మనం మర్చిపోయి అన్ని వస్తువులతో పాటు వేదం కూడా ఒక వస్తువో, ఒక పుస్తకమో, ఇంకోటో అని అనుకుంటూ దాన్ని కూడా అలా చూసి దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈ దృగ్గోచరమయ్యే సమస్తానికి వెలుగు అదే, ఈ జ్ఞానం మొత్తానికి మూలం అదే అనే విషయాన్ని మళ్ళీ తెలుసుకోవాలి అంటే ఆ సూర్యనారాయణ మూర్తి యొక్క ప్రకాశం వల్లే ఇది కనిపిస్తుందని ఎలా తెలుసుకుంటామో అలాగే వేదం వల్లే గోచరం అవుతుందని తెలుసుకుండే నిమిత్తం భాస్కరుడు అద్భుతంగా ఈ హిందూ యాప్ అనేటటువంటి దాన్ని రిలీజ్ చేస్తున్నాడు. ఇది చాలా అవసరం. ఈరోజు హిందూ కనెక్ట్ యాప్ తయారు చేస్తున్నాడు. ఏమిటి అంటే చాలామందికి వ్యసనం అయిపోయింది. ఈ మధ్య సెల్ ఫోన్ అనేటటువంటిది ఒక పెద్ద వ్యసనం అయిపోయింది. దాదాపు ఇవాళ ఎవరి దగ్గర తీసుకున్నా స్పాండిలైటిస్, గూడ, మెడ నొప్పి అనేటటువంటి స్థితి వచ్చింది. ఎందుకంటే ఇలా పెట్టుకొని చూస్తూనే ఒత్తుతూనే ఉంటారు. ఒక్కసారి ఇలా వంచితే 30 కిలోల బరువు పడితే ఎంత ఉంటుందో అంత బరువు వస్తుంది ఈ భాగంలో. ఇక్కడ నొప్పులు రావడం ఆరంభం అవుతాయి. కాబట్టి ఈ యాప్ అనేటటువంటిది ఫోన్లు తీసుకొని రకరకాలైనటువంటి యాపుల్లోకి వెళ్ళి శోధిస్తూ 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 మనిషి అలసిపోతూ అనారోగ్యాలను తెచ్చుకుంటున్నాడు. నా దృష్టిలో ఈ వాట్సాప్కి చిన్నపిల్లలకు కట్టే డైపర్కి పెద్ద తేడా లేదు. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా తడిమి చుట్టమే. ఏమైనా వస్తుందా? ఏమొస్తుంది? ఉపయోగకరమైంది ఒక్కటి రాదు. కాబట్టి ఉపయోగకరమైనటువంటి వస్తువు ఒకటి అవసరము. ఎందులో మనకి వ్యసనమై తప్పించుకోలేకపోతున్నామో, ఎక్కడ పోగొట్టుకుంటున్నామో అక్కడే వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచే ఉపశమనం పొందాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నిజంగా భాస్కర్ చేస్తున్నటువంటి హిందూ కనెక్ట్ అనేటటువంటి యాప్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దీంట్లో ఏ విధమైనటువంటి అనుమానము అక్కర్లేదు. అయితే ఇవాళ రేపు మనమంతా కూడా కృత్రిమమైనటువంటి మేధ వైపు వెళ్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఇప్పుడు ఎక్కువ కష్టపడి ఏం తయారు చేయక్కర్లా. చాట్ జీపీటీలోకి వెళ్ళి ఓసారి ఊరికనే చెప్పేయంగానే అవసరమైనటువంటి డేటా ఏ విధంగా కావాలంటే ఎన్ని రకాల మన మనస్సులో భావం చెప్తే దాన్ని రూపం చేసి బయటికి ఇచ్చేస్తాం. ఇంకా ఫర్దర్ చాలా డెవలప్ కాబోతూ ఉంది. కాబట్టి ఇప్పుడు వీరు తయారు చేసేటటువంటి యాప్ మొత్తం కూడా మళ్ళీ ఏఐలోకి డేటా ట్రాన్స్ఫర్ చేసుకొని తయారు చేసేస్తూనే ఉంటారు. కానీ మనిషి ఎప్పటిదాకా కృత్రిమమైనటువంటి మేధకి అలవాటు పడి ఉంటాడో అప్పటిదాకా వాడు వ్యసనాలకి లోలుడై ఉంటాడు. కృత్రిమ మేధ కాదు, మనిషికి అవసరమైంది సహజ మేధ. ఏమిటి కృత్రిమ మేధ అంటే? ఏమిటి అంటే మన మనస్సు, మన బుద్ధి కూడా కృత్రిమమే. లక్ష్మీ నృసింహ పంచకంలో ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు చెప్తారు, త్వత్ప్రభుజీవ ప్రియమిచ్చసి చే నరహరి పూజాం కురు సతతం ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పద సరసిజ మకరందం. అంటే ఓ మనస్సు అనేటటువంటి భృంగమా, నువ్వు అనవసరంగా భృంగముతోటి పోల్చారు కాబట్టి ఎడారుల్లాంటి ఈ సంసారంలోకి వెళ్తున్నావు. ఎడారిలో ఎక్కడైనా మకరందం దొరుకుతుందా అండి? భ్రమరానికి పూల చెట్లు అన్నీ వస్తాయా? లేదు. అలాగే ఈ సంసారంలో కూడా నీకు ఎక్కడా మకరందం లేదయ్యా. బ్రహ్మానందం అనే సరస్సు ఒకటి ఉంది, అది లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పద పద్మాల చెంతన ఉంది. అంటే ఆ లక్ష్మీ నృసింహుడు సర్వవ్యాపకమైనటువంటి దానికి మార్గం. ఒకసారి నేను
ఆ, 7 ఆ ప్రాంతంలో అనుకుంటా పెద్దలు బ్రహ్మశ్రీ సాంవేదం షణ్ముఖ శర్మ గారు మన అష్టలక్ష్మి గుడి ఎదురుగుండా విష్ణు సహస్రనామం చెప్తూ ఉన్నారు. ఆ చెప్పేటటువంటి సమయంలో వారు చెప్పినటువంటి మాట నాకు ఎంత బాగా గుర్తుంటుందంటే, విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి సారూప్యమైనటువంటి నామము నారసింహ నామం అండి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు భూత కృద్భూత వృద్భావో భూతాత్మ భూతభావన భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుషత్సాక్షి క్షేత్రజ్ఞో అక్షరేవచ. ఎక్కడా ఇక్కడ సారూప్యాన్ని చెప్పుకునేటటువంటిది లేదు. అన్నీ ఆ పరబ్రహ్మానికి సంబంధించిందే. ఒక రూపంగా అవతారంగా చెప్పాలి అంటే నారసింహ వపు శ్రీమాన్ అక్కడ ఆరంభమవుతుంది అని వారు చెప్పారు. అంటే ఒక నిర్గుణ నిరాకారానికి ఒక సగుణ సాకారానికి రెండిటికి మధ్యలో అగ్నిహోత్రుడు ఎలా వారధి అయి ఉన్నాడో, పైన ఉండేటటువంటి వాయుభూతానికి ఆకాశభూతానికి, కింద ఉండేటటువంటి జలము పృథివీ అనేటటువంటి సాకార భూతాలకి సాకార నిరాకారమైనటువంటి అగ్నిహోత్రుడు ఎలా మధ్యలో ఉన్నాడో, అలా నారసింహస్వామి వారి పద పద్మాల దగ్గరికి చేరవయ్యా, బ్రహ్మానందం అనేటటువంటి ఆ సరస్సు నీకు లభిస్తుంది అని దీన్ని తీసుకొని వెళ్ళి అక్కడికి సమన్వయం చేసుకోవాలి. కాబట్టి ఆ బ్రహ్మానందం ఏం చేస్తున్నాడు ప్రతివాడు ఈ ప్రపంచంలో అంటే, శంకరాచార్యుల వారు ముందే చెప్పేశారు, మనకి ప్రతిబింబాల మీద ఉన్నటువంటి ప్రీతి బింబం మీద ఉండదు. అంతే కదా. ఈ మొబైల్ మీద ఉన్న ప్రీతి పక్కన మనిషిగా నిల్చున్న వాడి మీద లేదు. ఆ మిర్రర్ ఇమేజెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాటి మీద ఉండదు. అందుకనే ఎప్పుడు చూసినా మనం ఈ ప్రతిబింబాన్ని అలంకరించాలని చూస్తాం. అప్పుడు చెప్పారు శంకర్లు, ఓ మనస్సా, నీ ప్రభువైనటువంటి జీవుణ్ణి నువ్వు గనక ఉద్ధరించాలి అనే కోరిక నీకు ఉంటే నువ్వేం చేస్తావు? ప్రతిబింబమైనటువంటి జీవుడి దగ్గరికి వెళ్ళకు, బింబస్వరూపమైనటువంటి పరమాత్మని నువ్వు అలంకరించు అని చెప్తారు. అంతే కదండి. అద్దం ముందు నిల్చొని అద్దంలో ఉండేటటువంటి ప్రతిబింబానికి మనం అలంకారాలు చేసుకుంటూ పోతే మనం జరగంగానే ఏమైందండి? అలంకారం అంతా వృధా అయిపోలేదు. అలాగే ఈ ప్రతిబింబమైనటువంటి జీవుడి కోరికల్ని తీరుస్తూ దాని వెనకాలబడి తాపత్రయపడుతూ వెంపర్లాడుతూ తిరుగుతున్నావురా, అది కాదు. ఈ ప్రతిబింబానికి మూలమైనటువంటి పరమాత్మ అనేటటువంటి బింబాన్ని నువ్వు దర్శించు, ఆ బింబాన్ని నువ్వు అలంకరించు. దీనికి పరమాచార్యుల వారు ఉదాహరణ చెప్తారండి. కంచి పరమాచార్యుల వారు ఒక అద్దాల మంటపం ఉందట, అద్భుతమైంది. ఆ మధ్యలో ఒక లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క విగ్రహాన్ని పెట్టారు. ఓ తల్లి లోపలికి వచ్చింది. అద్దాల మంటపంలో ఎన్ని కనిపిస్తాయండి? ఇన్ఫినిట్, అంతము లేదు, అనంతమైనటువంటివి కనిపిస్తాయి. ఆ తల్లికి విపరీతమైన ప్రేమ వచ్చి ఆ అద్దంలో ఉన్న ప్రతి లక్ష్మీ నరసింహస్వామి వారికి బొట్టు పెట్టడం మొదలుపెట్టింది, గంధం పెట్టడం మొదలుపెట్టింది. ఎప్పటికి గాను ఎంత పెట్టినా ఇంకొకటి మిగిలిపోయే ఉంటుంది, ఎంత అలంకరించినా ఇంకా అలంకారం మిగిలిపోయే ఉంటుంది. కాబట్టి ఎక్కడ పెట్టాలి? ఈ ఉయ్యాలలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారికి ఒక్కడికంత కుంకుమ పెట్టి అంత గంధం పెట్టి మాల వేస్తే అనంతమైనటువంటి అన్నిటిలో అది ఎలా వస్తుందో, నీలో ఉండేటటువంటి బ్రహ్మ పదార్థాన్ని నువ్వు ఎప్పుడు ఎరుగుతావో విశ్వంలో అంతా అదే నీకు గోచరమవుతుందయ్యా. కాబట్టి ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే, ఆ బింబాన్ని అలంకరించవయ్యా, అది నువ్వు చేయాల్సినటువంటి పని అని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రతిబింబాన్ని చూసుకొని మురిసిపోయేటటువంటి వాడికి, వ్యసనాల్లోకి వెళ్ళేటటువంటి వాడికి ఆ ప్రతిబింబములో ఉండేటటువంటి బింబమైనటువంటి ఈ అనంతమైన వేద రాశిని, ఈ అద్భుతమైనటువంటి పురాణాదుల్ని, స్తోత్రాల్ని, ఈ అనేక అంశాలని గనక తీసుకొని వెళ్తే ఈ ప్రతిబింబంలో ఇంచేవాడిని బింబాన్ని దిద్దుకుండే పరిస్థితికి వెళ్తాడు. మరి నేను ఇందాక చెప్తూ ఈ మనస్సు, ఈ బుద్ధి చాలా కృత్రిమమైనవి అని చెప్పాను. ఎందుకు కృత్రిమమైనవి అంటే, మనందరికీ ఆకలేస్తుంది, మనం అందరం అన్నం తింటున్నాం. ఈ అన్నం దేనివల్ల అరుగుతోంది?
మన మనస్సు వల్ల అరుగుతోందా, మన బుద్ధి వల్ల అరుగుతోందా అనే ప్రశ్న వేస్తే కొంతమంది మనస్సు అంటారు, కొంతమంది బుద్ధి అంటారు, కొంతమంది ఇంకేదో అంటారు. కానీ మన మనస్సుకి, మన బుద్ధికి, మనం తినేటటువంటి తిండికి, అరగడానికి సంబంధం లేదు. మనస్సు రావడానికి అన్నం కారణం, కానీ అన్నం అరగడానికి మనస్సు కాదు. ఎలా అంటే, ఎవడో అన్కాన్షియస్ అయి అపస్మార స్థితిలో పడున్నాడు, వాడిని తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేరుస్తాం. వాడికి మనస్సు లేదు, బుద్ధి లేదు. వాడికి డాక్టర్ సిలేన్ ఎక్కిస్తున్నాడు, బి కాంప్లెక్సో ఇంకో మందో ఇస్తున్నాడు. ఆ మందు శరీరంలోకి వెళ్తోందే, పచ్చియం అవుతోందే, లోపలకు దూరుతూ ఉందే అంటే మన మనస్సు, మన బుద్ధి కంటే ఒక మహత్తరమైనటువంటి మేధ ఈ శరీరంలో పనిచేస్తూ ఉంది. మహత్తరమైనటువంటి మేధ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఆ మేధ ఎంత గొప్పదయ్యా అంటే నీకు కూడా సంబంధం లేదయ్యా. దానివల్ల నీకు మనస్సు ఏర్పడి ఆ మనస్సుతో ఆ ఆనందం ఎక్కడ వస్తుందా అని భౌతికంగా నువ్వు వెతుక్కుంటూ తిరుగుతున్నావు. నువ్వు వెతికేటటువంటి భౌతికమైనది ఏది కూడా నీ నిజమైనటువంటి మేధ కాదు, కృత్రిమమైనటువంటి మేధ. ఎందుకు? నువ్వు వెతికే ప్రతి పదార్థము నశ్వరమైందే, నాశనమయ్యేటటువంటి దాన్నే నువ్వు వెతుకుతున్నావు. కానీ ఆ నాశనమయ్యే దాంట్లో నీలో నాశరహితమైనటువంటి మేధ ఏది అరిగిస్తోందో ఆ మేధే, ఆ పరాప్రకృతే అన్నిట్లో ఉంది అనేటటువంటి జ్ఞానాన్ని నువ్వెప్పుడు సముపార్జన చేస్తావో అప్పుడు మహత్తరమైనటువంటి ఆ బ్రహ్మానంద స్థితి మనకు చేరుతుంది అని చాలా అద్భుతం. కాబట్టి ఈ ఆహారాన్ని మనం తింటోంది మన మనస్సు అరిగించట్లేదు, మన బుద్ధి అరిగించట్లేదు, అరిగిస్తున్నటువంటిది ప్రకృతి. అందుకనే పురుష సూక్తంలో పాదోస్య విశ్వభూతాని త్రిపాదూర్ధ్వ ఉదైత్ పురుష. ఒక్క పాదమే విశ్వభూతాలన్నీ. నువ్వు వెతుక్కుంటూ తిరిగేదంతా ఒక పాదమే. నీ వెతకనటువంటివి 3 పాదాలున్నాయి. అది నువ్వు అగ్నిహోత్రుణ్ణి ఆధారం చేసుకొని ఊర్ధ్వగమనం చేస్తే నీకు కనిపించనటువంటివి 3 ఉన్నాయి. అంటే ఆకలేస్తుంది, తల్లి దగ్గరకో భార్య దగ్గరకో వెళ్ళి ఆకలేస్తోంది అని చెప్తాడు. వాడి నోట్లో నుంచి వచ్చేటటువంటి శబ్దం వల్ల వాడికి ఆకలేస్తుంది అనేటటువంటి విషయం అవతల తెలుస్తుంది. కానీ వాడి ఆకలి వాడి మాట చెప్పినప్పుడే కాలేదు, మాట కంటే ముందు మనస్సులో వాడి ఆకలి వాడికి తెలిసింది. కాబట్టి ఈ కనిపించనటువంటిది ఒకటి. మరి మనస్సుకి ఆకలేస్తోందని ఎక్కడి నుంచి తెలిసిందండి అంటే, మన శరీరంలో ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్, కొన్ని కోట్ల 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 కణాలు లోపల ఉన్నాయి. ఈ కణాలన్నిటికీ తెలివి ఉంది. అదే మనకి సిసిఎంబి లాంటి ల్యాబుల్లోకి వెళ్ళినప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి ఆ లివింగ్ సెల్ని పెట్టి దానికి ఆహారం పెడుతూ రీసెర్చ్ చేస్తారు. కాబట్టి ఈ ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ మన శరీరంలో ఏది ఉందో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైనటువంటి మేధతో పనిచేస్తున్నాయి. వాటన్నిటికీ ఏది కావాలో ఆ విషయాన్ని అది మనస్సు అనేది ఒకటి మనకి తయారు చేసి దానికి సంకేతం పంపిస్తోంది. అంటే ఈ శరీరంలో పరాప్రకృతి ఈ మనస్సుకి పంపిస్తే మనస్సు వాక్కుతోటి బయటికి చెప్తోంది. అంటే ఒక భూతము విశ్వాభూతాన్ని బయటికి వచ్చేది, 2 మనస్సు, 3 కణము. మరి ఈ కణంలో తెలివితేటలు ఉన్నాయ్యా అంటే కాదండి. ఈ తెలివి ఎంత గొప్పదయ్యా అంటే చిన్న బ్యాక్టీరియాని తీసుకున్నా, లేదు ఒక చిన్న చీమలో, బ్రహ్మలో, లేదు ఏనుగులో, మీరు ఒంటెని తీసుకోండి, దేంట్లోకి తీసుకొని మీరు వెళ్ళినా ఆ అన్నిటిలో అరిగిస్తున్నటువంటి ఆ జ్ఞాన చైతన్యము ఏదైతే ఉందో అది ఒకటే అయ్యింది. బ్యాక్టీరియాలో అదే పనిచేస్తోంది. ఈ ఉపాధిలో నాకు నా ముందున్న వాడికి ఏం వైర్ కనెక్ట్ అయ్యలేదు, లేకపోయినప్పటికీ నాకే తెలివి పనిచేస్తోందో నా ముందు ఉన్నటువంటి వాళ్ళకి అదే తెలివి పనిచేస్తోంది. కాబట్టి ఆ పరాశక్తిని అన్నిట్లో దర్శించవయ్యా. ఆ జ్ఞానాన్ని ఎప్పుడు నువ్వు దర్శిస్తావో అప్పుడు నువ్వు అపరిమితమైనటువంటి ఆ మేధని తీసుకొని వెళ్ళి ఆ ఆత్మవస్తువుతోటి నువ్వు కలుస్తావు అనేటటువంటి విషయాన్ని మనకి ఎంతో అద్భుతంగా, అతి రమ్యంగా
వైభవంగా సనాతనమైనటువంటి వేదమాత బోధిస్తూ ఉంది. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క ఉపదేశ సారము ఇదే. నువ్వు కలవాల్సింది దేనికి? ఆ మేధకి ఆడతోటి సంబంధం ఉందా? ఆ మేధకి మొగతోటి సంబంధం ఉందా? ఆ మేధకి జంతువుతోటి సంబంధం ఉందా? ఇక్కడ ఉన్న మేధ ఉంది, అమెరికాకి పోయినా ఆ మేధ పనిచేస్తోంది, చంద్రుడి దగ్గరికి వెళ్ళినా ఆ మేధ పనిచేస్తోంది, ఆ మేధ నువ్వు ఎక్కడికి వెళ్ళినా పనిచేస్తోంది. కాబట్టి ఆ మేధ అపరిమితమై, అనంతమై, ఆది మధ్యాంతరహితమై, కేవలమై, నిర్గుణమై, సచ్చిదానందమై, పరబ్రహ్మ వస్తువై అంతటా వ్యాపించి ఉంది. అలాంటి మేధతో నువ్వు ఏకత్వము అనేటటువంటిది పొందయ్యా. ఎలా పొందుతావు అంటే, నా మనస్సు చిన్నదయ్యా. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడ వాక్కులు మనస్సు అన్నీ ఆగిపోతాయో, ఆ మనస్సుకి మూలమైనటువంటి ఆ మేధని ఒక్కసారి ఈ మనస్సుతో, ఈ బుద్ధితో అంతటా దర్శించడం ఆరంభిస్తే అప్పుడు ఆ ఏకత్వం అనేటటువంటిది సిద్ధిస్తుంది. అలాంటి స్థితికి తీసుకెళ్ళటానికి ఒక్క వేదానికే ఆ శక్తి ఉంది. వేదము అంటే వేదంలోవే ఉపనిషత్తులు కూడా, బ్రాహ్మణాలైన, అరణ్యకాలైన, ఉపనిషత్తులైన ఆ మేధ ఏమిటి అని దగ్గరికి తీసుకెళ్ళేటటువంటిది. ఇవాళ అలాంటి మేధని కలపడానికి అవసరమైనటువంటి స్థితిలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఈ మనకి సహజముగా కానటువంటి ఏ ఇంటెలిజెన్స్లోకి మనం వెళ్తున్నామో, అసహజమైనటువంటిది, దాని నుంచి అసహజమైనటువంటి మన బుద్ధిని, మన మనస్సుని సహజమైనటువంటి మేధతో కలపాల్సినటువంటి అవసరం లేకపోతే అనేకమైనటువంటి దారుణాలు భవిష్యత్తులో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనం చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పిల్లలకి ఇప్పటి నుంచే సహజ మేధ ఏంటి అనే విషయం చెప్పకపోతే వాళ్ళందరూ ఈ అసహజమైనటువంటి మేధలో పడి, కృత్రిమమైనటువంటి ఈ మేధలో పడి దాంట్లో కొట్టుకుపోతూ అనేకమైనటువంటి అరాచకాలకి, దుర్మార్గాలకి, లేదా మన మేధని తీసుకొని వెళ్ళి కార్పొరేట్ కంపెనీలకి అప్పజెప్పి వాడు ఎలా నడిపిస్తే అలా నడిచేటటువంటి స్థాయి భవిష్యత్తులో వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పిల్లలకి అతి పిన్న వయస్సు నుంచే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి సువిరమ్యమైనటువంటి ఆ బోధని, ఆ అద్భుతమైనటువంటి బోధని అందచేయాలి. చేయకపోతే మన పిల్లలందరూ కూడా కృత్రిమ మేధలో కొట్టుకుపోతారు. దాని నుంచి బయటపడేయాలి. ఈ భ్రమ, ఈ విప్రలిప్స, దీని నుంచి బయటపడేయాలి అంటే చిన్నతనం నుంచి శంకరుడు వంటబడితే తప్ప ఇంక ఏ విధంగానూ కృత్రిమమైనటువంటి మేధ నుంచి మనిషి బయటపడలేడు. కాబట్టి అలాంటి ఆ అద్భుతమైనటువంటి మేధా సంపత్తిని మన పిల్లలలో అందరిలో పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయడంలో మా అందరికీ కూడా స్ఫూర్తిదాతైనటువంటి పెద్దలైనటువంటి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి వారు అనేకమైనటువంటి విధానాల్లో వారు చెప్పడం జరిగింది. మా తేజస్వి శర్మ గారు కూడా అనేకమైనటువంటి ఉపన్యాసాల్లో ఆ ఆయన అమ్మవారు అంటే చాలు, అమ్మ అనంగానే చెప్తూ వెళ్తారు. నవరాత్రులు అంటే నాకు ఆయన గుర్తొస్తూ ఉంటారు. అలా ఆ అమ్మ గురించి, ఆ పరాప్రకృతి గురించి మనం తెలుసుకొని పరబ్రహ్మ పట్టమహిషిగా ఆ తల్లిని మార్చడానికి ఈ హిందూ కనెక్ట్ యాప్ ద్వారా ఈ స్తోత్రాలు ఇక్కడికి కాకుండా రాబోయేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో న్యాచురల్ ఇంటెలిజెన్స్ని ఎలా తీసుకొని వెళ్ళి సమ్మిళితం చేయాలో దానికి కూడా ఈ హిందూ కనెక్ట్ యాప్ని అభివృద్ధి చేయాలి అని నేను కోరుకుంటూ, అలా ఎవరు చేసినా ఈ ధర్మాన్ని పరిరక్షించడంలో భాగస్వాములు అవుతారు అని తలుచుకుంటూ, ఇంకా పెద్దలు చెప్పాలి. నాకు బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు ఉన్నప్పుడు పక్కన కూర్చున్నారు. మా శంకర జయంతి ఉత్సవాల్లో కూర్చొని వారు ఒక 20 నిమిషాలు మహాపండితులు వారు దర్శనాలంకార మాట్లాడుతూ తర్వాత బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు మాట్లాడాల్సింది ఉంటే, మీరందరూ ఎందుకు వచ్చారో నాకు తెలుసు, సముద్రం లోపలికి తీసుకెళ్లే అలలు, బయటికి నెట్టే అలలు అనే 2 రకాల అలలు ఉంటాయి. ఆ అద్భుతమైనటువంటి వారి యొక్క విజ్ఞానం అనేటటువంటి అలలలో ఆ సాగరాన్ని దర్శించాలని వచ్చినటువంటి మిమ్మల్ని వెళ్ళగొట్టేటటువంటి అలలాగా ఇంతకంటే నేను మాట్లాడితే గొప్పగా ఉండదు అని వారు చెప్పింది వారికి సమన్వయం కాదు, నాకు ఖాయంగా అవుతుంది. కాబట్టి ఆ పెద్దల్ని, వారిని కూడా నమస్కరించుకుంటూ
ఈ చక్కటి అవకాశాన్ని సాయంకాలంలో నాకు ఇచ్చినటువంటి ఈ హిందూ కనెక్ట్ యాప్ భాస్కర్ గారికి కానీ ఎవరికైనా అనేక కృతజ్ఞతలు చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం.